నేను డాక్టర్ సురేఖ వేణుగోపాలరావు, డైరెక్టర్ ఫర్ అపూర్వ సెంటర్ ఫర్ మెటర్నిటీ కేర్, మేడిపల్లి. ఇవాళ మనము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. మీ స్క్రీన్పై వచ్చిన చార్ట్ మీద అన్ని వివరంగా రాసున్నాయి. ఇది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు. పడుకోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే అద్దం ముందు చేసుకోవడం ఇంకా బెటరు. లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ రైట్ హ్యాండ్ తోటి, రైట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసుకోవాల్సి వస్తుంది. మన మిడిల్ 3 ఫింగర్స్ వాడుకోవాలి. ఇదొక సర్క్యులర్ ప్యాటర్న్ లాగా చేసుకోవాల్సి వస్తుంది. నిప్పుల్ నుంచి ఇన్ సర్క్యులర్ ఫ్యాషన్ అవుటర్ సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. మనము ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు 2 ఆర్మ్స్ పైకి లేపి ఏదన్నా మార్పులు ఉన్నాయా, స్కిన్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా, ఏమన్నా ఆరెంజ్ పీల్ లాగా ఏదన్నా పకరింగ్ ఉందా, లంప్స్ మాసెస్ లాగా ఏమన్నా మనకి తెలుస్తున్నాయా అని సెపరేట్గా ఈచ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే చంకల కింద కూడా ఏదన్నా మాసెస్ లాగా, లంప్స్ లాగా తెలుస్తున్నాయా లేదా అని మనము నోటీస్ చేసుకోవాల్సి వస్తుంది. మనము అలానే నిప్పుల్లో నుంచి ఏమన్నా డిశ్చార్జ్, వాటరీ డిశ్చార్జ్, మిల్కీ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కూడా వస్తుందా లేదా అని మనం నోటీస్ చేసుకోవాలి. ఇది ఐడియలీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది పీరియడ్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ అయిపోయిన 5 to 6 days తర్వాత చేసుకోవాలి. పీరియడ్స్ లేని వాళ్ళకి ఏ రోజైనా చేసుకోవచ్చు. ఖచ్చితంగా నెలకొకసారి మాత్రము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు లేదంటే ఈ కిందున్న నంబర్ని కానీ సంప్రదించండి. థ్యాంక్ యూ.